హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే నేను వంకాయతో మంచి పెరుగు వంకాయ అయితే చేస్తున్నానండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇది నేను ఒరిస్సాలో నేర్చుకున్నానండి ఈ డిష్. ఏంటి అమ్మాయి ఒకసారి ఒరిస్సా అంటది, బెంగాల్ అంటది అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను పుట్టింది పెరిగింది అంతా శ్రీకాకుళంలో, అయినా నాకు మ్యారేజ్ మాత్రం అయింది బెంగాల్లో అండి. అయితే బెంగాల్లో అప్పుడు నేను 1 ఇయర్ ఉన్నామన్నమాట. 1 ఇయర్ తర్వాత జాబ్ కోసమని ఇంకా హైదరాబాద్ వచ్చాము. అప్పుడైతే బెంగాల్ నుంచి వచ్చేటప్పుడైతే ఒరిస్సా ఎప్పుడు వెళ్ళేవాళ్ళము. అప్పుడు ఒరిస్సాలో మా వదిన వండిన ఈ డిష్ అనమాట ఇది. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. వంకాయనైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకోవాలండి. అయితే ఇది డీప్ ఫ్రై చేసి కూడా చేయొచ్చు, లేదంటే కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా కాస్త బాగా మగ్గించుకోవచ్చు అనమాట. నేనైతే ఈరోజు డీప్ ఫ్రై చేయట్లేదండి. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది సేమ్ ఒక విధంగానే ఉంటుంది, అదైతే నేను చెప్పగలను. చూడండి, ఈ మాదిరిగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటాం ఇవన్నీ ముక్కలన్నిటినైతే. అయితే దీనికి ఎటువంటి స్పైసెస్ కానీ మసాలాలు కానీ ఏవి వాడరండి, ఎందుకంటే ఇది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. పెరుగుతో చేస్తాం కదా, ఇది ఎక్కువగా అయితే బగార్ రైస్, ఫ్రైడ్ రైస్లోకి అయితే సైడ్ డిష్గా బాగుంటుందండి. మా సైడ్ అయితే ఎక్కువ పులావ్ అంటారు కదా, పులావ్కి అయితే సైడ్ డిష్ చేసుకుంటాము. ఇలాగ ఒక పెద్ద ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, కారం గల పచ్చిమిర్చి అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే కారం కానీ మసాలా వెయ్యం కదా, అందుకని కారం గల పచ్చిమిర్చి మాత్రం వేసుకోవాలి. ఇవి చాలా కారంగా ఉంటాయి. నేను ఒక 6 అయితే వేసుకుంటున్నాను చూడండి. ఒక్క వంకాయకి అయితే ఒక 6-7 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. ఫస్ట్ అయితే ఆయిల్లోనే కొద్ది జీలకర్ర వేసుకొని ఇలా వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి. చూడండి, పెద్ద పెద్ద పీసెస్ కదా, ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్ ఈ ఆయిల్లో హై ఫ్లేమ్లో బాగా ఇలాగ మగ్గించాలండి. హై ఫ్లేమ్లో అయితేనే వంకాయ అసలు కవరకుండా ఉంటుంది, స్లో ఫ్లేమ్లో అయితే వంకాయ కవిరిపోతుందండి. అయితే వంకాయ అనేది ఒక 20% వేగాలండి. వేగినాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ముందే వేసుకోకండి, ఎందుకంటే ఆనియన్స్ ఎర్రగా అయిపోతే కూర టేస్ట్ ఉండదు. జస్ట్ కొద్దిగా ఒక 50% ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, అందుకే నేను తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, వీటిని అన్నిట్లో హై ఫ్లేమ్లోనే ఇలా 2 times కలుపుకొని ఉప్పు వేసి స్లో పెట్టేయాలి. ఇంకా ఫ్లేమ్ తగ్గించేసి మూత పెట్టి ఒక 10 minutes అలానే వదిలేయండి. అప్పుడైతే బాగా మగ్గుతుంది కర్రీ అనమాట. చూడండి, ఇప్పుడు స్లోలో కుక్ చేసుకుంటున్నాం కదా, ఇంకా కర్రీ అవ్వాలి. ఇది ఫుల్గా ఫ్రై అయిపోయి దగ్గరగా అయిపోవాలన్నమాట. మనకి ఇలా ఉడికిపోయినట్టే ఉంటుంది కానీ పెరిగాయి కానీ అవి కాస్త గట్టిగా అయిపోతాయి కదా, అందుకని కూర కంప్లీట్ ఫ్రై అయిపోవాలి. అయితే ఒరిస్సాలో ఏ డిష్ మీరు చేసినా కూడా తిన్నా కూడా కొద్ది లిటిల్ బిట్ షుగర్ వేస్తారండి. ఎందుకో తెలీదు, ప్రతి ఒక్క డిష్లో కూడా వాళ్ళు ఈవెన్ నాన్ వెజ్ వండినా కూడా లిటిల్ బిట్ షుగర్ వేస్తారు. కానీ ఆ టేస్ట్ అలవాటు ఉన్న వాళ్ళకి చాలా బాగా నస్తుంది. మా వారైతే అంత వెస్ట్ బెంగాల్లోని పుట్టి పెరిగి ఒరిస్సా అటు సైడే కదా, ఆయనకి అన్నిట్లో కూడా వెరైటీగా ఉండాలి. కొంచెం అన్నిట్లోనూ షుగర్ వేయమంటారు, నేనే కొన్నిసార్లు వేస్తాను, వెయ్యను అనమాట. ఇప్పుడైతే కూర కంప్లీట్లీ దగ్గర పడిపోయింది, దించేస్తున్నాం అన్న స్టేజ్లోన లిటిల్ బిట్ కొద్ది షుగర్ వేసానండి. ఇప్పుడు కూర కంప్లీట్ అయిపోయిందనమాట. స్టవ్ బంద్ చేసి 5 minutes రెస్ట్ ఇచ్చినాక అప్పుడు పెరుగుని ఇలా చిలుక్కొని వేసుకోవాలి. చూడండి, పెరుగు మాత్రం థిక్గా ఉండాలి, గడ్డ పెరుగు అయి ఉండాలి. వాటర్గా ఉంటే మాత్రం పనికిరాదు. ఇలా థిక్గా ఉన్న పెరుగుని మాత్రం చిలికేసి వేసుకోవాలి. 5 minutes కలుపుకోవాలన్నమాట. చూడండి, కంప్లీట్గా రెడీ అయిపోయింది కదా. ఈ కర్రీ చల్లగా ఉన్నప్పుడు బాగుంటుందండి, వేడి మీద కంటేను కాస్త సాయంత్రం అలా తిన్నామంటే కొద్ది పులుపు పడుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.